దివ్య జ్ఞాన కథలు. అమ్మా, తాతయ్యొచ్చాడు అంటూ పిల్లలు ఎగిరి గంతేశారు. అరే పిల్లలు, బాగున్నారా? బాగా చదువుతున్నారా? ఇప్పుడు ఏ క్లాస్కు వచ్చారా అని పిల్లలను దగ్గరకు తీసుకొని పండ్లు ఇచ్చారు. బాగా చదువుతున్నాం. అక్క సెకండ్ క్లాస్, నేనేమో యూకేజీ తాతయ్యా. అవునా? మా చిన్నతనంలో ఈ ఎల్కేజీ యూకేజీలు లేవురా. మొదట పలక బలపం పట్టుకుని ఆలు దిద్దాం. మీ అమ్మ చదువుతున్నప్పుడు చూచిరాతలు వచ్చాయి. మరి ఇప్పుడెలా ఉందర్రా అని తాతయ్య అడిగాడు. అవన్నీ ఇప్పుడు లేవు తాతయ్యా. ట్యాబులు, కంప్యూటర్లే అని పిల్లలు వాటిని చూపించారు. అవి చూసి తాతయ్య, అందుకేరా మీకు ధారణా శక్తి తగ్గింది అన్నాడు. పిల్లలకు ఏమీ అర్థం కాలేదు. ధారణా శక్తి అంటే ఏంటి తాతయ్యా అని అడిగారు. అక్షరాలు దిద్దడం, చూచిరాతలు రాయడాన్నే ధారణ అంటారా. వీటి వల్ల అవి మన మనసులో ఎప్పటికీ ఉంటాయిరా. మీరు ఇప్పుడు ప్రత్యేకంగా ధారణాయోగం చేస్తే మంచిది అంటూ తాతయ్య వెళ్ళాడు. ధ్యానప్రస్థం.